రోహిత్ లేడు, కోహ్లీ లేడు, బూమ్రా, పంత్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి డైనమిక్ ప్లేయర్లు లేరు. అయితేనేం భారత యువ జట్టు దుమ్ము రేపింది. జింబాబ్వే టూర్లో చెలరేగి ఆడింది. సిరీస్ తొలి మ్యాచ్లో ఓడినా ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. 1 కాదు 2 కాదు వరుసగా 4 మ్యాచ్ల్లో గెలిచింది. ఆతిథ్య జట్టుపై పైచేయి సాధించింది. 5 మ్యాచ్ల సిరీస్ను 4-1తో సొంతం చేసుకుంది. విదేశీ గడ్డపై 4 విజయాలతో కెప్టెన్ శుభ్మన్ గిల్ తనదైన ముద్ర వేశాడు. కెప్టెన్గా తొలి సిరీస్తోనే రికార్డు సృష్టించాడు. హ్యాట్రిక్ విజయాల తర్వాత ఆఖరి మ్యాచ్ను టీమిండియా ఏమాత్రం తేలికగా తీసుకోలేదు. టాస్ ఓడినా తన పని తాను చేసుకుపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. సంజు శాంసన్ 58 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత 168 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు ఆడుకున్నారు. ఆరంభం నుంచి వికెట్ల వేటలో దూసుకుపారు. ముఖ్యంగా ముఖేష్ కుమార్ తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. దీంతో జింబాబ్వే మరో 9 బంతులు ఉండగానే 125 పరుగులకు ఆలౌట్ అయింది. 42 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 2 వికెట్లు తీసి 26 పరుగులు చేసిన శివం దుబే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. నిలకడగా రాణించిన వాషింగ్టన్ సుందర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. సిరీస్లో భారత జట్టును శుభ్మన్ గిల్ ముందుండి నడిపించాడు. 5 మ్యాచ్ల్లో కలిపి 170 పరుగులు చేశాడు. సిరీస్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. సిరీస్లో 3 మ్యాచ్లు ఆడిన యశస్వి జైస్వాల్ 141 పరుగులు చేశాడు. 1 హాఫ్ సెంచరీ కొట్టాడు. సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్గా నిలిచాడు. రుతురాజ్ గాయక్వాడ్ కూడా అదుర్స్ అనిపించాడు. 3 ఇన్నింగ్స్ల్లో 133 పరుగులు సాధించాడు. కెరీర్ 2వ మ్యాచ్లో సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ సిరీస్లో 4 సార్లు బ్యాటింగ్కు దిగాడు. 124 పరుగులు సాధించాడు. 2 ఇన్నింగ్స్ల్లో బరిలో దిగిన సంజు శాంసన్ 70 పరుగులు చేశాడు. సిరీస్లో 34 బంతులు ఎదుర్కొన్న రింకు సింగ్ 60 పరుగులు సాధించాడు. బౌలింగ్లో ముఖేష్ కుమార్, వాషింగ్టన్ సుందర్ స్టామినా చూపించారు. ముఖేష్ కుమార్ ఆడిన 3 మ్యాచ్ల్లో కలిపి 8 వికెట్లు సాధించాడు. వాషింగ్టన్ సుందర్ 5 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. 2 మ్యాచ్ల్లో ఆవేష్ ఖాన్ 6 వికెట్లు దక్కించుకున్నాడు. రవి బిష్నాయ్ 5 మ్యాచ్ల్లో 6 వికెట్లు సొంతం చేసుకున్నాడు. శివం దుబే, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు తీశారు. తుషార్ దేశ్పాండే, అభిషేక్ శర్మ 2 వికెట్లు సాధించారు. మొత్తంగా భారత కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు.